భక్తులు సీతక్క పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులంతా హాజరు కావాలని మంత్రి సీతక్క ఆహ్వానించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సీతక్క స్పష్టం చేశారు. మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని దిగ్విజయంగా వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మేడారానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ పనిచేస్తుందని తెలిపారు. అందరి సహకారంతో ఈ పెద్ద ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయం చేయడం జరిగింది. వాస్తవంగా జాతీయ పండుగ జరగాలనేటువంటి అందరి ఆకాంక్ష రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి అదే కోరుతా ఉన్నాం, జాతీయ ఉత్సవంగా జరపమని. మిగతా జాతీయ ఉత్సవాల కంటే ఏం తక్కువ కాకుండా జనం వచ్చేటువంటి ఈ జాతరను జాతీయ ఉత్సవంగా జరిగితే దేశానికే గౌరవం, మనం అందరం కూడా ఈ గిరిజన దేవతలు గౌరవించుకున్నట్టుగా భావిస్తా ఉన్నాం. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలగజేస్తామని చెప్పాం. అప్పటికి సన్నద్ధంగా లేకున్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా ఆర్టీసీ యాజమాన్యం 70% ఉన్నటువంటి ఆర్టీసీ కార్మిక డ్రైవర్ క్లీనర్లందరూ మిగతా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ యొక్క కృషితోటి విజయవంతంగా ఇప్పటికి కూడా దాదాపు 14.5 కోట్ల మహిళా ప్యాసింజర్లను వివిధ గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా సమ్మక్క సారక్క దేవాలయానికి కూడా వచ్చే భక్తులందరికీ కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వాలి. ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులను, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఆ తల్లులకు భక్తులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఒక్కరిని 21 నుంచి 24 వరకు దేవతలు గద్దెల మీద ఉంటారు, ప్రజల్లో ఉంటారు. 2 ఏళ్ల తర్వాత వనంలో నుంచి జనంలోకి వస్తున్నటువంటి మహాఘట్టం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగుతుంది. కాబట్టి